For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి సత్య బలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగతిగామి దర్శ దత్తాత్రియం సంతిని సిద్ధి కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జంపన్న పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత అంబవారు. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సిందే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట కళ, యోగము, నక్షత్రము, స్థానబలము. ఈ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా డెవలప్మెంట్ లేకోకుండా పడిపోతుంటారు. మరి ఎందువల్ల ఇలా అవుతుంది ఏమిటా అని వీళ్ళకి సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి గతములో కొన్ని గతములో కొన్ని కోర్టు సమస్యలు కానీ, తర్వాత పోలీస్ స్టేషన్లు కానీ, భూమి సమస్యలు కానీ, తర్వాత అన్నదమ్ముల సమస్యలు కానీ, తర్వాత వాళ్ళు ఉండాల్సిన పొత్తులో ఉండాల్సిన కొన్ని సమస్యలు కానీ కొన్ని సాల్వ్ కావాల్సినవి అతి దగ్గరలో వస్తుంది. మరి ఈ నెలలో 12వ తారీఖు నుంచి మంచి శుభ ఫలితాలు, మంచి మంచి కార్యక్రమాలు, మంచి పనులు పూర్తి చేయాల్సినవి మీకు దగ్గరికి వచ్చినాయి. కాబట్టి మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు ముఖ్యంగా మన ఇంట్లో కానీ, బయట కానీ, ఏదన్నా ఉద్యోగ విశేషం కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయ ఫలితంలో కానీ మీరు ఒక కార్యక్రమం చేయాలనుకున్నారనుకోండి, ఆ కార్యక్రమం చేసే ముందు ముఖ్యంగా మీ ఫ్యామిలీతోని కలిసి ఒక దేవస్థానాన్ని దగ్గరికి వెళ్ళి, మీకు ఇష్టమైన దేవుడు దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమం గురించి అక్కడ మనకి మెయిన్గా స్వామి దర్శనం చేయించుకొని, స్వామి దర్శనం చేసి ఆ స్వామి దగ్గర మనస్ఫూర్తిగా మనం కోరుకొని మెయిన్గా ఆ భగవంతుని పూజ ప్రారంభం చేస్తే మీ కుటుంబంలో అన్ని మంచి శుభాలు కలుగుతాయి. ఎందుకంటే ఒక దేవస్థానంకి వెళ్ళి మనం దేవుడికి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమానికి పోతే అక్కడ కొన్ని పనులు అనేది మనకి కొన్ని జయప్రదాలు కొన్ని జరుగుతాయి. కాబట్టి మనకి ఆటోమేటిక్గా గబాన్ని పిలిచారులే వెళ్తున్నాములే, వెళ్ళిన తర్వాత మనకు అక్కడ పని కాకోకుండా ఉంటే అబ్బా మనం గుడికి వెళ్ళలేదు కదా, మనం వెళ్ళలేని దానివల్ల ఇది ఏమైనా జరిగిందో అనేది మనసులో ఒక ఫీలింగ్ అనేది పడుతుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరికైనా సరే పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు, స్నేహం అనేది మీరు ఎక్కువగా చేయకూడదు. రేపు చేసే పని కానీ, ఇవాళ చేసే పని కానీ ముందే మీ కార్యక్రమాలు, మీ పనులు, మీ పర్సనల్ విషయాలు, మీకు ఉండవలసిన కొన్ని సమస్యలని పబ్లిసిటీ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి మీరు చెప్పి చేశారనుకోండి, దాంట్లో ఏదో ఒక విధంగా మీరు దెబ్బతినే సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీకు కొత్త లైఫ్ ఎలా ఉంది, మరి కొత్త కార్యక్రమాలు ఎలా చేయబోతున్నాము, మేము చేసే అనుకున్న పనులలో, వ్యవసాయంలో కానీ, భూమిలో కానీ, చేసే ఉద్యోగంలో కానీ మాకు మార్పులు ఎప్పుడు వస్తాయి, మరి మేము ఏ రూటుకు పోతే మాకు మంచి జరుగుతుందా అని జనాలకి సందేహాలు ఉన్నాయి. మరి ఆ సందేహాలకి మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఏ కార్యక్రమం చేస్తున్నాము, ఏ పని మీదకి వెళ్తున్నామో దానికి మనం తెలుసుకొని పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి తెలిసిందిలే అని మనం మూవ్ కాకూడదు. మనకి ఎంత తెలిసినా కూడా మన సార్ని మనం తెలుసుకుంటాం. సార్ ఈ ఫలా చేయబోతున్నామండి, మరి చేయమంటాం వద్దని ఎందుకంటాం మనం ఆఫీసులో. ఆయన మనకి ఒక పర్మిషన్ ఇస్తాడు కాబట్టి అది మనం చేసుకుంటూ పోతాం. అలాగే మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళని మనం సంప్రదించాలి. ఇది మొత్తానికి అందరికీ పెద్దవాడు ఎవరు? భగవంతుడు. మన తల్లిదండ్రులకి, మనకి, మన కుటుంబానికి అందరికీ ఎవరు హెడ్? దేవుడు. ఆ దేవుడు సంప్రదించుకొని మనం ఏ పనిని చేయగలిగితేనే మనం ఆ పనికి మనం పోగలుగుతాము, ఆ పని తప్పకుండా చేయగలుగుతాము. ఆ భగవంతుడు కృప అనేది మనకు కలుగుతుంది. మనం ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎటు చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా చేయాలి. కాబట్టి వీళ్ళకి మెయిన్గా స్త్రీ విశేషంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. స్త్రీ విషయంలో కొంచెం అమ్మాయి వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ
చాలా ప్రమాదాలు కొన్ని రాబోతున్నాయి. వాళ్ళని మీరు ఏ విషయాల్లో కానీ చాలా వరకు జాగ్రత్తలు పడాలి. ఏం కాదులే అని మీరు మూవ్ అయ్యారనుకోండి, మీకు మొదటికే మోసం అవుతుంది. దానివల్ల మీరు దాంట్లో ఇరిగిపోయిన తర్వాత మీరు బయటపడాలంటే రాలేరుగా. ఎందువల్ల అంటే మనం మాట్లాడాలన్నా చేయాలన్నా సులభంగా ఉంటుంది. దాని సమస్యలో నుంచి మనం దాంట్లోంచి బయటకు రావాలంటే మామూలు సమస్య కాదు, అది చాలా ప్రమాదమైన సమస్య. కాబట్టి స్త్రీలని మీరు చాలా జాగ్రత్త పడాలి. ఏ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడుకోకుండా మూవ్ అయ్యారనుకోండి, కొన్ని ప్రమాదాలు ఎదురేట్టుగా ఉన్నాయి. ఈ దోషం వాళ్ళకి కొన్ని గండాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దాని గురించి కూడా మీరు కొన్ని శాంతం చేయించుకోవాలి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి మీకు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు సంప్రదించండి. సంప్రదించిన వెడల ఈ రాశి వాళ్ళకి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ వయసు మాకు వాట్సాప్లో పంపించి, లేదు మాకు ఫోన్ చేసి మా ఇంట్లో ఎలా ఉంది అని మీరు ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి సందేహం కానీ ఉన్నా కూడా తప్పకుండా మాకు మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ మేము ఎత్తి మీ పేరును బట్టి మీకు ఏ స్థితిగతులు ఉన్నాయి, ఏ టైం నుంచి ఏ టైంకి మీకు మంచి టయాలు రాబోతున్నాయనేది మేము చూసి జాతక చక్రం వేసేసి మీకు చెప్పగలుగుతాము. మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. దానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎక్కడో మీరు ఖర్చులు పెట్టుకొని ఎక్కడెక్కడో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి ఎన్నో పూజలు చేసుకొని నష్టపడి మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని మీరు సంప్రదించినట్టుగైతే మీ అదృష్టం ఒక్క ఫోన్ కాల్ ద్వారాగే మీకు స్టార్ మార్పు వచ్చేస్తుంది. ఇక లేదు అనుకుంటే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఒక నమ్మకంతోనే చేయాలి. నమ్మకం లేకుండా మీరు ఏది చేసినా ముందుకు రాలేరు. నమ్మకమే ఇంపార్టెంట్. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా చేసినా కూడా మనకు జయప్రదం అవుతుంది. నమ్మకం లేనిది మీరు మాకు పెద్ద అమౌంట్ మీరు ఇచ్చినా కూడా అది మీకు ఫలించదు. మీకు నమ్మకంతో 10 రూపాయలు ఇచ్చి మీరు పూజ చేసుకున్నా కూడా మీకు బాగుపడతారు, పై మెట్టుకు వస్తారు, అభివృద్ధిగా పొందుతారు. కాబట్టి ఏ సందేహం ఉన్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.